హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు ఎస్ఆర్ కేక్స్ అండ్ లాగ్స్. ఈరోజు వీడియోలో చాక్లెట్ స్పాంజు ఎలా చేసుకోవాలనేది చూపిస్తానండి. ఈ చాక్లెట్ స్పాంజు ఎగ్లెస్ చేస్తున్నాను నేను. నాకు 1 kg ప్రిపేర్ చేసుకోవడానికి నేను మెజర్మెంట్స్ అనేవి తీసుకున్నాను. మీరు 1/2 kg చేసుకోవాలనుకుంటే దీంట్లో హాఫ్ తీసుకుంటే మెజర్మెంట్స్ అనేవి సరిపోతాయి. నేను 1 kgకి మైదా 2 కప్స్ తీసుకున్నానండి. కోకో పౌడర్ 4 టేబుల్ స్పూన్స్, బేకింగ్ పౌడర్ 2 TSP, బేకింగ్ సోడా 1 TSP, ఆయిల్ వేయించి 1/2 కప్పు, వెనిలా ఎసెన్స్ 1 TSP, చాక్లెట్ ఎసెన్స్ వేయించి 1 TSP, మిల్క్ వేయించి నేను 2 కప్స్ తీసుకున్నానండి. ఎందుకంటే 1 kg కదా, అందుకే నేను 2 కప్స్ తీసుకున్నాను. లెమన్ జ్యూస్ వేయించి 2 TSP. ఇవన్నీ కూడా నేను ఈ డ్రై ఇంగ్రీడియంట్స్ అనేవి నేను జల్లించేసుకుంటున్నానండి. ఈ మెజరింగ్స్ అనేవి ఒక దగ్గర నోట్ చేసుకోండి. నేను డిస్క్రిప్షన్లో కూడా మళ్ళీ పెడతాను, ఒకసారి చెక్ చేసుకోండి. ఇలా మనం ఈ డ్రై ఇంగ్రీడియంట్స్ అన్నీ బాగా జల్లించిన తర్వాత నేను షుగర్ పౌడర్ అనేది 1 కప్ తీసుకున్నానండి. 2 కప్స్ మైదాకి 1 కప్పు షుగర్ అనేది సరిపోతుంది. అంటే పేస్ట్రీకి యూస్ చేస్తున్నాను కాబట్టి 1 కప్ సరిపోతుంది. మీరు నార్మల్గా తినాలి అనుకుంటే ఒక 3 టేబుల్ స్పూన్స్ షుగర్ అనేది యాడ్ చేసుకుంటే సరిపోద్దండి. ఇలా వేసుకున్న తర్వాత నేను ఈ మిల్క్ అనేవి మనం చూసుకుంటూ మిక్స్ చేసుకోవాలండి. నేను 2 కప్స్ తీసుకున్నాను కదా, ఫస్ట్ అయితే నేను 1 కప్ యాడ్ చేసుకున్నాను. యాడ్ చేసుకొని నెమ్మదిగా బెలూన్ విస్కర్తో మనం కలుపుకోవాలి. తర్వాత మనకి ఈ మిల్క్ చూసుకొని కొంచెం కొంచెంగా వేసుకోవాలి. నేను 2 కప్స్ తీసుకున్నాను కదా, దాంట్లో నాకు ఒక 3 టేబుల్ స్పూన్స్ మిల్క్ అనేవి మిగిలిపోయండి. అందుకనే మనం చూసుకుంటూ వేసుకోవాలి. మళ్ళీ ఎక్కువైందంటే స్పాంజ్ అనేది సరిగా రాదు, బ్రేక్ అయిపోతుంది. పైన పొంగిపోయి బాగా బ్రేక్ అయిపోతుంది ఎక్కువైపోతే. దానివల్ల చూసుకొని వేసుకోండి. ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత నేను ఇది అయితే 7 ఇంచెస్లో బేక్ చేసుకున్నానండి. నాకు 7 ఇంచెస్ అంటే కొంచెం హైట్ వస్తుంది కదా, దానికోసం నేను 7 ఇంచెస్ తీసుకున్నాను. మనం 7 ఇంచెస్ టిన్ తీసుకునేటప్పుడు దాంట్లోని ఆయిల్ గ్రీస్ చేసుకొని బటర్ పేపర్ వేసుకొని చేసుకోవాలి. ఇంకో లెమన్ జ్యూస్ 2 స్పూన్స్ తీసుకున్నానండి. మనం ఇది డైరెక్ట్గా ఈ లెమన్ జ్యూస్ అనేది డైరెక్ట్గా వేసేయకూడదండి, కొంచెం ఫిల్టర్ చేసుకోవాలి. ఆ పల్ప్ అది తీసేసి ఫిల్టర్ చేసిన జ్యూస్ అనేది యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఎక్కువగా మిక్స్ చేయకండి, కట్ అండ్ ఫోల్డ్లో మాత్రమే మిక్స్ చేసుకోండి. బ్యాటర్ అనేది ఎక్కువగా మిక్స్ చేస్తే సరిగా రాదు. నేనైతే దీన్ని స్టవ్ మీదే బేక్ చేసుకున్నానండి. దీనికోసం నేను 10 మినిట్స్ ప్రీహీట్ పెట్టుకున్నాను. ప్రీహీట్ పెట్టిన తర్వాత బేక్ అవ్వడానికి నాకు నియర్లీ 1 అవర్ పట్టింది. 1 kg కదా, 1 అవర్ పట్టిందండి. 1/2 kgకి అయితే కొంచెం టైం తక్కువే పడుతుంది. ఈ రెసిపీ అనేది మీరు కూడా ఇంట్లో ట్రై చేసి నాకు ఎలా వచ్చిందనేది కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలామంది అయితే చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదండి. ప్లీజ్ అండి, సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.